హాయ్ అంకిత. ఏంటి అదోలాగున్నావు? అదేం లేదు, నేను బానే ఉన్నాను. ఇంకా అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? అలాంటిదేం లేదండి. మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి. దీన్ని పట్టుకో. పెద్దమ్మా, నాకు ఆకలి అవుతుంది, భోజనాన్ని ఇక్కడికి తీసుకురండి, ఇక్కడే భోంచేస్తాను. ఇప్పుడు చెప్పు అంకిత, ఏమైంది? అవును, మీ ఆఫీస్ ఫంక్షన్ కి ఎవరెవరిని పిలుస్తున్నారు? మినిస్టర్ ఫ్యామిలీ, కొంతమంది బిజినెస్ పీపుల్స్, అంతే. ఎందుకని అడుగుతున్నావు? ఏమండి, మా అమ్మ మీకు అసలు జ్ఞాపకం లేదా? లేక ఎప్పుడూ కలుసుకోకూడదనుకున్నారా? మా అమ్మ ఎప్పుడో ఏదో అందని ఎప్పటికీ రాకపోకలు ఉండవనుకున్నారా? ఒక్కసారైనా ఇంటికి రమ్మని పిలిచారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమిటలా చూస్తున్నారు? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఇవాళ మాత్రమేనా? నన్ను నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు, కానీ ఇవాళ ఎందుకో మరీ అందంగా కనిపిస్తున్నావు. ఏమిటి ఉన్నట్టుండి నా అందాన్ని గురించి వర్ణించడం మొదలు పెట్టారు? ఇవాళ మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. యు ఆర్ రైట్. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? కొత్త ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాను, సొంతంగా బిజినెస్ ప్రారంభిస్తున్నాను. అందుకని నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. రియలీ? ఏమిటది? ఊహించి చెప్పు. పట్టు చీర? మరి ఎలా ఉంది? ఫెంటాస్టిక్. ఎందుకండి ఇంత కాస్ట్లీ వస్తువులు కొన్నారు? ఇలాంటివి నా దగ్గర లేవనుకోండి. అయినా గోల్డ్ సెట్స్ చాలా ఉన్నాయిగా. అలా అనుకంత ఈ శుభ సమయంలో నీకు మంచి బహుమతి ఇవ్వాలని ఆశపడ్డాను. ఎందుకో తెలుసా? యు ఆర్ నాట్ ఓన్లీ మై వైఫ్ బట్ ఆల్సో మై లైఫ్. అంతర్నేత్రం
అంతర్నేత్రం అంతర్నేత్రం. ఆ ప్రాణమే ఈ రూపమై ఈ అమ్మ కడుపులో అణు రూపమై ఆ ప్రాణమే ఈ రూపమై ఈ అమ్మ కడుపులో అణు రూపమై ఆ రుణాలే తీర్చే బందీగా